తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి వండే శివాలయం మహాశివరాత్రి సందర్భంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు ప్రాచీనమైన కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో శివరాత్రి రోజునే ఆలయం తెరవడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తుంచారు. తమ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలిపి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గోలింగేశ్వర స్వామి ఆలయానికి నలుదిక్కుల 4 శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూత పడింది. ప్రస్తుతం ఆలయం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. భక్తుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మాత్రమే తిరిగి తెరుస్తున్నారు. అది కూడా శివరాత్రి పర్వదినాన్నే తెరిచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. హర హర మహాదేవ ఓం శంకర ఓం నమః శివాయ. సరిపోతుంది. ఇలాగా ఇక్కడ శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఎలా కాపాడాలని కోరుతున్నాం. బిక్కవోలు గ్రామంలో వేయించేసిన శ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం. బిక్కవోలు గ్రామంలో ప్రాచీన దేవాలయాల్లో తూర్పు చాళుక్యుల నాటి శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానం. శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ముందు శివరాత్రి రోజున ఒక రోజునే స్వామివారికి అభిషేకాలు, పూజలు, స్వామివారికి అర్చనలు జరుగుతాయి. కావున స్వామిని వారిని ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయని పురాణంలో చెప్పబడింది. కావున భక్తులు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. శివరాత్రి ఒక రోజునే తెరుస్తారు స్వామివారిని. స్వామివారికి శివరాత్రి రోజు నాడు అభిషేకించినా, పూజించినా, స్వామివారి దర్శించినా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం.